భారత పార్లమెంట్ కేంద్ర స్థాయిలో శాసన నిర్మాణ శాఖ అంటే పార్లమెంట్ని సంసద్ రాజ్యాంగంలోని 79వ అధికరణ ప్రకారం పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి. పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి. రాజ్యాంగంలో 5వ భాగం 5th పార్ట్లో 2nd చాప్టర్లో 79 నుంచి 122 వరకు ఉన్న అధికరణలు భారత పార్లమెంట్ నిర్మాణం, అధికారాలు, విధుల గురించి పేర్కొంటున్నాయి. భారతదేశంలో 1952 నుంచి 62 వరకు ద్విసభ్య నియోజకవర్గాలను ఏర్పాటు చేసేవారు. బ్రిటిష్ పార్లమెంటులా భారతదేశ పార్లమెంటుకు సార్వభౌమాధికారం లేదు. 1954లో మొదటి లోక్సభ స్పీకర్ జి.వి. మౌలాంకర్ గణేష్ వాసుదేవ్ మౌలాంకర్ ప్రజాప్రతినిధుల సభకు లోక్సభ అని, రాష్ట్రాల మండలికి రాజ్యసభ అని నామకరణం చేశారు. రాజ్యాంగంలో రాజ్యసభకు కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, లోక్సభకు హౌస్ ఆఫ్ ద పీపుల్ అనే పదాలను ఉపయోగించారు. కానీ హిందీ భాష పదాలైన రాజ్యసభ, లోక్సభ అనే పదాలే జన బాహుళ్యంలో వాడుకలోకి వచ్చాయి. రాజ్యసభకి అసలు పేరు కౌన్సిల్ ఆఫ్ ద స్టేట్స్, లోక్సభకు హౌస్ ఆఫ్ ద పీపుల్.